ఎవరి మిమిక్రీతో స్టార్ట్ చేస్తారు చెప్పండి సరదాగా. మీ ఇష్టం, మీరు ఎవరు అనుకుంటే వాళ్ళే. అవునా, అయితే నేను కొన్ని పేర్లు అనుకున్నాను, వాళ్ళది నేను టకటక చెప్తూ ఉంటాను, మీరు చెప్తూ ఉంటారు, మధ్య మధ్యలో మళ్ళీ మీ ట్రివియా గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. సరిపోదా శనివారం ఈ మధ్య రిలీజ్ అయిన సినిమాలో హిట్ సినిమా కదా, అందులో ఎస్జే సూర్య గారి వాయిస్ ఈ మధ్య బీభత్సంగా ట్రెండింగ్ అయిపోతుంది. సో ఒకసారి అది చెప్పండి. ఎస్జే సూర్య గారు ఆయన మాట్లాడే ఆయన యాక్షన్ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇంతవరకు ఎవరు చేయలే. ఫస్ట్ నేను మిమిక్రీ ఆర్టిస్ట్లో నేను ఫస్ట్ ఇమిటేషన్ చేశాను అనమాట. స్టేజ్ మీద చేస్తుంటే చాలా అవుట్పుట్ చాలా మంది చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నాకు తెలిసి ఆ డైలాగ్తోనే అందరూ ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. అవును, ఎగ్జాక్ట్ గా ఇప్పుడు అదే ట్రెండింగ్ డైలాగ్ అనే నేను కూడా మిమ్మల్ని చేయమంటున్నాను. అది ఎట్లా అంటే, టాయిలెట్స్ ఎక్కడున్నాయని నన్ను అడుగుతాడు ఎందుకు సోదా వీడు, టాయిలెట్స్ ఎక్కడున్నాయో చెప్పే వాళ్ళ కనిపిస్తున్నారని నీకు. అన్నయ్య సీఎం బారిగేట్ దగ్గరకు వచ్చాడు అన్నయ్య, వెంటనే హిట్ మ్యాన్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు, రిపీట్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు, రిపీట్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు, రిపీట్ మళ్ళీ వస్తాడన్నయ్య, మళ్ళీ కాలుస్తాడన్నయ్య, మళ్ళీ రిపీట్ అన్నయ్య, మళ్ళీ చస్తాడన్నయ్య, కొట్టించుకునే నవ్వుతాడేముంది సోదా వీడు. సో ఈ టైప్ ఆఫ్ నేను నవ్వను అనుకున్నాను, బట్ నవ్వడం స్టార్ట్ చేశాను. చూసారా, సూపర్ సూపర్. అసలు ఇప్పుడు ఇదే సీన్ లోకి రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు. ఆనంద్ గారు ఏంటి పరిస్థితి? ఆయన రామ్ గోపాల్ వర్మ గారు పరకాయ ప్రవేశం చేస్తే బేసిక్గా నేను దీప్తి నాకు చాలా ఇష్టం. ఆ గురించి ఎంత అని చెప్పని ఏమని చెప్పను, నేను బయటకు వచ్చాక కూడదన్న భయం ఒకటి ఉంది నాలో. ఎందుకంటే డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటుంది, ఎవరినైనా సరే అలా నిలబెట్టి అడిగేస్తాయి కడిగేస్తాయి. ఎస్జే సూర్య గారికి నేను డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నాను, అదే డైలాగ్ నేను చెప్తే అలా ఉంటుంది. నాకు తెలియదు, మర్చిపోయాను, నేను చెప్పాలంటే చాలా కష్టం. దీప్తి గారు వీలైతే మళ్ళీ చెప్తా. రామ్ గోపాల్ వర్మ గారు, మీరు అసలు దేవుణ్ణి నమ్మరంటారు కదా, మీరు అర్జెంటుగా దేవుణ్ణి నమ్మాలి సార్. ఎందుకంటే గరికపాటి గారు ఎన్ని ప్రవచనాలు చెప్పారు దేవుడి గురించి, ఆయనను ఒకసారి తలుచుకోండి మీరు. అంటే గరికపాటి గారు ప్రవచనాలు అంటే నాకు చాలా ఇష్టం. దీప్తి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆయన ప్రవచనాలు వినాలన్నా ఆయన ఫాలో అవ్వాలన్నా సరే నాకు చాలా ఇష్టం. కాకపోతే నేను ఫాలో అవ్వలేను, నన్ను నేనే ఫాలో అవ్వలేను, ప్రపంచం మొత్తం నన్ను ఫాలో అవ్వాలని కోరుకుంటా. అది సరే సార్, మీరు ఎవరిని ఫాలో అవ్వద్దు. అదే ఒకవేళ ఇప్పుడు ఈ మాట విన్న గరికపాటి గారు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పండి. అంటే గరికపాటి గారు మీరు పక్కనే ఉన్నారు కదా, మీరు మాట్లాడండి. గరికపాటి గారు వచ్చి మాట్లాడితే, పానీపూరి అమ్మ, పానీపూరి అనే ఒక పవిత్ర పదార్థం సరిగ్గా వాడొక మురుఖాలో పక్కన పెట్టుకుని కూర్చుంటాడు. అవేవో గారుల్లాగా బూరుల్లాగా గుండ్రంగా ఉంటాయి, దానికి ఒక బొక్క పెట్టి అందులో రసమో నీరసమో పోషిస్తూ ఉంటాడు. ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, వాడి చేయి పవిత్రం, ఆ గరిటి పవిత్రం, పక్కన మురుఖాలో కూడా మహా మహా మహాపవిత్రం అమ్మ. ఇది తినడానికి ఇదిగోండి యువకులు ఇంకా వేయి అంటుంటారు. అదిగో ఇప్పుడే మాట్లాడాను, ఇలాంటి వాళ్ళేనమ్మా, ఇలానే చెబుతూ ఉంటారు, ఎలా అడుగుతూ ఉంటారు. ఏదమ్మా ఒకసారి మళ్ళీ చెప్పమ్మా. అది అప్పటికి చెప్తూనే ఉన్నా, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారంలో మంచిగా ఉండాలమ్మా, అది నేను ఒకటి చెబుతున్నా. సరే గరికపాటి గారు, ఇంకెప్పుడు పానీపూరి తినే ప్రయత్నం చెయ్యంలేండి. కాదు ఆనంద్ గారు, మీరు బిగ్ బాస్ చూస్తున్నారా? నేను చూస్తున్నా. బిగ్ బాస్ వాయిస్ అసలు వింటూ ఉంటే ఎన్నిసార్లు అయినా నిద్రలో కూడా లేచి కూర్చుంటాం. బిగ్ బాస్ వాయిస్, బిగ్ బాస్ మీరున్నప్పుడు ఎక్కువ చూసేవాడిని. అవునా? ఇది బిస్కెట్టే కదా? లేదు బిస్కెట్టే, నాకు తెలుసు, క్రీమ్ బిస్కెట్టే ఇది. మీరున్నప్పుడు చాలా బాగా ఫాలో అయ్యండి. మంచిది. సరే, బిగ్ బాస్ వాయిస్ మీకు ఒకసారి బిగ్ బాస్ ఒకసారి గుర్తు చేస్తాను ఎట్లా ఉంటుంది అనేది. బిగ్ బాస్ సమయం సాయంత్రం 5:38. బిగ్ బాస్ కోరిక మేరకు ఇంటి సభ్యులందరికీ ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో దీప్తి విజయవంతంగా ముందుకు వెళ్ళింది. థ్యాంక్ యూ మీ బిగ్ బాస్. కాబట్టి ఈ వారం నామినేషన్ నుంచి దీప్తిని పక్కకు తప్పించడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ, నేను మీ బిగ్ బాస్. థ్యాంక్ యూ బిగ్ బాస్, ఐ లవ్ యూ బిగ్ బాస్. నామినేషన్ నుంచి మొత్తానికి నన్ను పక్కన పెట్టేశారు. ఆ హౌస్ లో ఉన్నంత కాలం నామినేషన్స్ లోనే ఉండేదాన్ని, ఆ కెప్టెన్ అయినప్పుడు తప్ప. కరెక్ట్ గా సింక్ అయి చెప్పారు. సరే సరే, మన సప్తగిరి గారు వాయిస్ ఇమిటేట్ చేస్తారా ఆనంద్? సప్తగిరి గారు కూడా నాకు మిమిక్రీలో మంచి పేరు తీసుకొచ్చింది అనమాట.
స్టార్టింగ్లోనే ఎక్కువగా ఆయన వాయిస్ కూడా ఎక్కువగా చేసేవాడిని. ప్రేమకథ చిత్రం మూవీలో బాగా పేరు తీసుకొచ్చింది ఆ వాయిస్ నాకు. ఏయ్ ఎవరెవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు. ఆ ఏడుపు ఏదో ఎరాటిగా ఉంది. డ్యూట్ నువ్వు ఏడ్చావా? చిట్ తల్లి నువ్వు ఏడ్చావు బంగారం. సుధీర్ బాబు అడిగిన అన్ని ముద్దులు ఇవ్వనన్నాడా నీకు? అయితే సుధీర్ బాబు జుర్రేసుకో, పెట్టేసుకో, వేసేసుకో. అక్క నువ్వెందక్క మళ్ళీ ఇట్టొచ్చావు? ఇన్నాళ్ళు సంబరాలు వేసుకెళ్ళావా అక్క? అక్క ఇప్పుడే వస్తానక్క, సుచ్చుకుపోయేస్తా. ఒరే సుధీరా, ప్రవీణ, యా నుంచి తీసుకొచ్చారా దీన్ని? గులాబ్ జాములు గల్లా గల్లలాడిపోతున్నాయి. వెళ్ళేటప్పుడు యాడికిరా అంది. ఇప్పుడే వస్తానక్క, సుచ్చుకుపోయి వస్తానా. మళ్ళీ వస్తావా అంది. ఏమక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికా? మగజాతి ఆనిముత్య నిన్ను ఆడపడితే ఆడపడతావక్క, చూసుకునే పనిలా. ఆ సినిమాలో ఇది హైలైట్ అసలు ఆయన యాక్షన్. ఇప్పుడు మీరు మళ్ళీ గుర్తు చేశారు, అది సూపర్. ప్రకాష్ రాజ్ గారి వాయిస్ అయితే ప్రకాష్ రాజ్ గారు ఆయన మాట్లాడే విధానం అంటే బేసిక్లీ ఆయన బయట మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది, మూవీలో మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది. సో ఒక సినిమా తీసుకుని అందులోని పాత్రను ఆయన ఏ విధంగా అయితే చేశారో అది ఒకసారి మీ అందరి కోసం, మన ప్రేక్షకులందరి కోసం, ఐ డ్రీమ్ ప్రేక్షకులందరి కోసం ఒకసారి చూపిస్తాను. పరుగు మూవీలో ఆయన ఫీల్ అవుతూ మాట్లాడుతుంటారు. అక్కడ వాయిస్ ఏ విధంగా ఉంటుందంటే, ఇరా మహాలక్ష్మిరా, నా బంగారు తల్లి మహాలక్ష్మి దీప్తి పుట్టిన తర్వాత నాకు డబ్బు వచ్చింది, ఆస్తి వచ్చింది, పలకబడి వచ్చి అన్ని 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 అన్నీ వచ్చారు. కాకపోతే మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏం చేశారు? లేపకపోయారు కదా దాటే. ఎప్పుడు నా మహాలక్ష్మి నాకు కావాలి, తీసుకురండ్రా నా బంగారు తల్లి ఎక్కడుందా? ఇట్లా ఉంటుంది అసలు సిచ్యువేషన్ కి తగ్గట్టు వాయిస్ ని మార్చేసి భలే చెప్పేస్తున్నారు కదా అసలు. అదే ప్రకాష్ రాజ్ గారు సీరియస్గా మాట్లాడుతుంటారు అనమాట. ఒక్కటి సినిమాలో అందరికి తెలిసిన డైలాగ్ ఒకటి. అది ఎలా ఉంటుందంటే, అది ఇంకొన్ని నేను ప్యారడీ చేస్తూ ఉంటా కొన్ని. ఇప్పుడు పబ్లిక్ షోస్ ఉన్నప్పుడు బొమ్మరిల్లు సినిమా చూశారు కదా, అందులో సిద్ధార్థ వీళ్ళిద్దరు మాట్లాడుకునేది పబ్లిక్ షోస్లో బాగా పేలుతుంది. కొన్ని ఉంటాయి అన్నమాట. సో అక్కడైతే ఏ విధంగా ఉంటుంది అంటే, సీరియస్గా మాట్లాడేటప్పుడు, రాయ్ ఎవడ్రా నువ్వెవడువో నాకు తెలీదు, కానీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నా ఇంటికి వచ్చి నా ఇంట్లో బంగారం మొత్తం దోచుకుపోయినా నేనేమన్నా, నా దగ్గర ₹1,00,00,000 పట్టుకుపోయినా తిరిగి మళ్ళీ సంపాదించుకుంటా. కానీ నా దీప్తిని ఎత్తుకుపోతావురా. దీప్తి అంటే ఏమనుకున్నారా? అది నా గుండె, నా ప్రాణం, నా లవ్వు. దీప్తి సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బమ్మన్రా. రా ఈడి బాడీలో నుంచి ఎవరికే పాటు కావాలో లాక్కుండ్రా. డైలాగ్ అసలు ఇది వైరల్ అంటే వైరల్ అయిపోయింది. అట్లా తీసుకుంటాం. కొన్ని ప్యారడీ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కొన్ని చేస్తాం అనమాట. అది సరే, ఇప్పుడు వార్తల్లో ఈ మధ్య దాకా చాలా ట్రెండింగ్ గా ఉన్న మన హర్ష సాయి గారి వాయిస్ చేస్తారా? కొన్ని వీడియోస్ చూస్తుంటే షార్ట్ వీడియోస్ వస్తుంటాయి అనమాట. తక్కువ కాలంలో ఎక్కువ ఫేమ్ వచ్చినటువంటి పర్సన్. సో తననే చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. కొన్ని షార్ట్ వీడియోస్లో వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది అనమాట. హాయ్, ఈ స్కూల్ బాయ్ కాలం ఈ వీడియోలో మనం నెరవేర్చబోతున్నాం. కొన్ని స్కూల్స్ నుంచి ఎక్కువ కాలం నుండి ఫీజు కట్టలేని వాళ్ళ లిస్ట్ని మేము సేకరించాం. ఆ లిస్టులో ఒక అబ్బాయి స్కూల్ ఫీజు అంతా ఎక్కువ కానప్పటికీ ఎందుకు కట్టలేదని ఒక సర్వీస్ చేస్తున్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, ఆ అబ్బాయి 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారిని కోల్పోయాడు. అప్పటి నుంచి ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. దట్స్ ఇట్. అయితే ఏంటి, మనం ఉన్నాం కదా, ఒక్కసారి ఇచ్చి చూడండి, ఆ మజా ఏంటో మీకే తెలుస్తుంది. సో బేసికల్గా ఇలా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ గొంతు స్ట్రెయిన్ అవ్వదా ఆనంద్ గారు? అంటే ఇన్ని వాయిసెస్ మీరు ప్రాక్టీస్ చేసి వోకల్ కార్డ్స్ స్ట్రెయిన్ అవ్వవా? ఆ కేర్ ఎలా తీసుకుంటారు? అంటే కేరింగ్ అనేసరికి మార్నింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది అనమాట. ఓకే. అప్పుడు సింగర్స్ సరిగమపాలు ఇవి ఎలా ప్రాక్టీస్ అవుతారో, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఉదయాన్నే లేవగానే నా వాయిస్ ఎంత దూరం వినిపిస్తుందో నేను అంటే వాయిస్ ఎక్సర్సైజ్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ రోజు ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్ లెవెల్ నుంచి అలా పెంచుకుంటూ వెళ్తాం అనమాట. అప్పుడు మనకేమన్నా ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా మనల్ని లోకల్ కార్డ్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. ఎలా చేస్తారు చెప్తారా? ఒక 2-3 ఎక్సర్సైజెస్ ఎట్లా ఉంటాయో ఎప్పుడు తెలియదు వోకల్ కార్డ్స్ ఎక్సర్సైజెస్. ఓకే, వోకల్ కార్డ్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం ఉదయాన్నే లేవగానే ఫస్ట్ మనం ఆ ఉంటుంది కదా, ఆ అనే వర్డ్ని
మనం ఎంత దూరం అయితే వెళ్తుందో కొన్ని పదాలు ఉంటాయి, వాటిని మనం ఎక్సర్సైజ్గా చేయాలి. ఇప్పుడు అలా ఇప్పుడు మన వాయిస్ అంత స్ట్రాంగ్గా వెళ్ళాలి. నా వాయిస్ ఇప్పుడు కొంచెం షేక్ అవుతుంది, అలా రాకూడదు. ఓకే, స్ట్రాంగ్గానే వెళ్ళాలన్నమాట. అది పోవాలంటే ఇంకా బెటర్ దెన్ ఇంకా చేయాలి. ఇట్లా మెయిన్ ఎక్సర్సైజ్ అయితే ఇది. సో ఎక్కువగా గట్టిగా మాట్లాడడం. సో కొంతమంది ఎట్లా ఉంటాయి అంటే ఇప్పుడు బ్యారిటోన్ ఉంటుంది కొంతమందికి. సో నాది బ్యారిటోన్, ఇంకొకరిది ఏంటంటే బ్యారిటోన్ అంటే బేస్ వాయిస్. అచ్చా, ఓకే. ఇప్పుడు ట్రెబుల్ ఉంటుంది కొంచెం, అంటే స్వీట్ గా ఉంటుంది. హస్కీ వాయిస్ ఉంటుంది. ఇప్పుడు మన మహేష్ బాబు గారు అంటే హస్కీ వాయిస్ అంటుంటారు. ఇట్లా ఒక్కొక్కరికి ఆ టోన్ ఏంటనేది వాయిస్ కల్చర్ ఉంటుంది. ఆ టోన్ ఏంటనేది తెలుసుకోవాలి ఫస్ట్. వాయిస్ లో రకాలు ఉంటాయి, ఒకటి బేస్, ఒకటి బ్యారీ, ఒకటి సో ట్రెబుల్ ఉంటుంది. ఇట్లా అంటే హస్కీ ఒకటి, ఇట్లా కొన్ని వాయిస్ లో రకాలు ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిలు ఉండేసరికి వాళ్ళు స్వీట్గా హస్కీ వాయిస్లో ఉంటాయి అన్నమాట చాలా వరకు. సో బాయ్స్ అనే వరకు కొంతమంది బ్యారీ ఉంటుంది, ఇంకొంతమంది బేస్ ఉంటుంది. అది వేరేలా ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటుంది. సో ఆ వాయిస్ కి తగ్గట్టుగా మీరు ఆ వోకల్ కార్డ్స్ ని ట్రైన్ చేసుకుంటూ ఉండాలి అనమాట. ఓకే.